సుఖపడుతాడంట పీ తినడానికి పోతున్నాడు. నోరు సుఖపడుతాడంట ఏం చేస్తాడంట పీ తినడానికి. మమ్మీ ఎప్పుడు అంటే ఈ సామెత ఎప్పుడు ఉపయోగిస్తున్నాయంటే ఏమైనా పప్పు అలాంటి ఏదో చేస్తామంటే బాగా అనిస్తున్నాయి. ఎప్పుడు ఈ పప్పులు ఈ కావాలి అన్నీ తినాలిరా, ఏదో ఎప్పుడు చికెను ఎప్పుడు నా ఇవే కావు వీటిలో ఇవే తింటా కాదు. అప్పుడప్పుడు నోరు కూడా తీసుకోవాలి, లేకపోతే నోరు సుఖమైతే పీతిగా జాగ్రత్తగా పరిస్థితులు వస్తాయి. అది కూడా నీకు దొరకదు. అది నుంచి ఉన్నప్పుడే మనకు అన్నీ అనుభవిస్తూ రావాలనేసి మా మదర్ చెప్తాను. నాకు ఇప్పుడు అదే గుర్తు, ఎందుకంటే దీనికి ఇప్పుడు దానికి ఏం సింక్ అయిందంటే జనరల్గా మనము సమ్మర్ వచ్చింది అది మైండ్లో ఉంటుంది. సమ్మర్ అనగానే అది మైండ్లో ఉండిపోతుంది. అది వర్షాలు వాడని లేకపోతే అమ్మా ఇంత బాగా అది సైకలాజికల్లీ మనకి అట్లా మనం ఫీల్ అయిపోతాం. ఇక ఫస్ట్ మనకి దేవుడు సరిగాడు అమ్మ 1 గంటలకు సరే నేను 12 గంటలకు వచ్చినా సరే 1 గంటకి ముగించాను. నేను లాస్ట్ దీవెనలో ప్రార్థనకు వచ్చినా సరే అప్పుడే ముగించాను. ఎందుకు సుఖం సుఖం ఎవ్రీబడి లైక్ సొఫిస్టికేటెడ్ జీవితం. ఒకప్పుడు ఈ ఫ్యాన్ కాదు సరిగ్గా గాలి కూడా లేకుండా జీవితాలు జీవిస్తున్న సమయం దేవుడు ఎంత అద్భుత రీతిగా ఫ్యాన్ ఇచ్చినాడు, కూలర్ ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. ఇంకా ఇంకా అన్న వాళ్ళ ఇంటికి ఆహ్వానించినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. అన్న ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయని. నాకు ఒళ్ళు సుఖం అడిగింది. ఏం చదువుకోలేదు, పర్మిట్ చేయదు. బయట సాగుకుంటారు కష్టపడలాగా చెప్పడం మీ కష్టపడి చాలా ఎండబడి అన్నారు. ఉడకపోతే ఎక్కువ అప్పుడప్పుడు బయట తిరిగితే బయట చేస్తే చెప్పడం వస్తే నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆ దాంట్లో మధ్యలో వస్తువు టీచర్ కదా ఏముంటుంది, పొద్దున వేయాలి క్లాస్లో కూర్చొని క్లాస్ చెప్పాలి, మరి ఇంటికి ఇది ఏముంటుంది క్లాస్ కిందనే ఉంటారు. ఇలా నువ్వు బయటకు ఎత్తింది ఎప్పుడు, చెమట ఒడిసింది ఎప్పుడు, ఇంట్లో టైంలో వస్తే ఏం కొట్టుకోపోతాను గిట్లు. ఎందుకు ఒళ్ళు సుఖం అడిగింది. ఇవన్నీ మనం అనుకుంటాం కానీ లాజిక్గా నోబడీ ఈజ్ ఎక్స్క్యూజ్. నీకు ఎవ్వరు కూడా లేరు ఎక్స్క్యూజ్ లేదు. ప్రతి ఒక్కరు అంతే. చిన్న పిల్లలు కానీ తీసుకొని వయసు వచ్చిన పెద్దవాళ్ళు దాకా ఇవన్నీ ఒకటే కారణం. ఏంటంటే మనిషి సుఖం అడిగింది. మనిషి అనేది సుఖం అడిగింది, చాలా సుఖం అడిగింది. సుఖం కొంటే ఏమైందంటే ఎన్నో తెలియకుండానే మనము తప్పులు చేసేస్తూ వస్తుంది. తర్వాత వీళ్ళైతే నేను చేసింది కానీ అది అయిపోతుంది. అవును అది నేనే చేసింది లేకపోతే అప్పుడు పాతకాలం లేకపోతే అప్పుడు అట్లుంటే ఇదిగా ఓకే ఇదంతా వదిలేసేయండి. ఏదైనా సరే మీరందరూ వచ్చిన దేవుడికి మంచి శుక్రవారం రోజు మంచి మాటలు, దేవుడు పలికిన మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మన జీవితంలో దేవుడు నేర్పించుకోవాలనే మాటలు, మనం ఏ విధంగా జీవించాలనే మాటలు, ఆయన రాక కొరకై మనం ఏ రీతిగా జీవించాలనే మాటలు తెలుసుకొని నేర్చుకొని దాని ప్రకారంగా లోబడి దాని ప్రకారంగా దానికోసం అభ్యసిస్తూ ప్రయత్నిస్తూ దేవునిలో ప్రార్థిస్తూ ఆయన రాక ఎప్పుడు ఏ క్షణం వచ్చినా సరే మన జీవితం ఎప్పుడు ముగించుకున్నా సరే సిగ్గు లేని ముఖంతో ఆ దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఆయన రాజ్యంలో ఉండటానికి మనం సిద్ధపడి. నేను ఎప్పుడు టైం అయితే తీసుకోనండి. నేను చెప్తున్నా ఇది మీకే కాదు మా సంఘంలో కూడా అంటే ఇంకా మీ సంఘంలో కొంత మంచిగా మా సంఘంలో మా పెద్ద అయితే
అంటే అన్న టైం అయిపోయింది అంటారు అన్న బాధ టైం అయిపోయిందా ఇక్కడ ఉన్నదంటే అది కంప్లీట్ చేసేయాలి. ఇంకా మీరు చాలా సంతోషం ఓకేతోటి అలా చెప్తా ఉన్నాను. కొంత ఎక్సెప్షన్ టైం వచ్చి చాలా సంతోషం. మనం ఆరాధన విషయంలో మాట్లాడుతూ వచ్చినాం. కైవ్యంలో ఏమి జీవితం ద్వారా దేవుడు ఏ విధంగా మనం కోరుతూ వచ్చిన ఆయన కృప ఏ విధంగా నిరంతరంగా ఉంటుందో, ఆయన కృప బట్టే కయ్యోను అలాంటి జీవితాన్ని నీకు నాకు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన కృప నిరంతరం ఉందని బట్టి ఈనాడు కూడా తన వాక్యంతో మనం మాట్లాడుతూ వస్తూ మనం స్పందిస్తూ మన జీవితాల్లో కొంత మార్పు తీసుకురావాలి, ఆయన అంగీకారంగా ఆరాధన చెందించాలని, అలాంటి జీవితం కోరాలని దేవుడు మనకి ఆరాధన వర్తమానంలో మాట్లాడవచ్చు. దేవుడు ఎన్నో విషయాలు మనతో అందులో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. మనం గమనిస్తే చిమ్మల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. సామెతల గ్రంథంలో అంటారు చిమ్మల దగ్గరికి వెళ్ళి వస్తామని చిమ్మల దగ్గరికి వెళ్ళి మనకి చీమలు కనిపిస్తే బలప్లస్ పెట్టి జాగ్రత్తగా చూసారని ఎప్పుడు అలాంటి దగ్గరికి వెళ్ళి దేవుడు నేర్చుకోవాలి. ఈ అల్పుడైన నన్ను చీమ కంటే దుర్భాగ్యం నా స్థితిని అయినా సరే దేవుడు ఎందుకో ఇక్కడ పంపించినాడు, మేము అందరూ నిర్వహించినాము, తన వాక్యాన్ని నా హృదయంలో ఇచ్చినాము. మరి ఆ ఉద్దేశం ఏమైందో దేవుడి చిత్తం దేవుడికి నన్ను బట్టి కాదు, దేవుని వాక్యం బట్టి జాగ్రత్త ధ్యానిస్తాం, దేవుడిని తెలుసుకుంటాం, ఇంకా ఆయన సమీపంగా రావాల్సిందిగా దేవుని కోరాలి. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే అని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అనేసి. ఈ గుడ్ ఫ్రైడే అనేది మనకు గుర్తొచ్చేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిల్వర్ క్రాస్. సిల్వర్ మన మందిరంలో మన ఎక్కడో డినామినేషన్లో సిల్వర్లు అలాంటి ఏవి కూడా పెట్టినాయి, కానీ వేరే డినామినేషన్స్ వేరే దగ్గర చూస్తే ఇంకా ఫస్ట్ అదే కనిపిస్తుంది. ఊర్లో పెద్ద సంఘం చర్చ్ ఉంటే పైన పెద్ద సిల్వర్ ఉంటుంది. సిల్వర్ ఈ సింబల్ ఫర్ క్రైస్ట్, అంటే ఒక చూపించడానికి ఒక సింబల్. ఇప్పుడు అప్పుడప్పుడు హైవేలో వెళ్తూ ఉంటే లేకపోతే ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, లెఫ్ట్ టర్న్, యూ టర్న్, ఫ్రీ రైట్, ఫ్రీ లెఫ్ట్ అలాంటి ఉంటాయి కొన్ని సైన్. దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలి, ఇక్కడ స్కూల్ జరుగుతుంది, స్కూల్ వెళ్ళాలి, కొన్ని సిగ్నల్ అట్లా ఏదైతే ఆ చర్చ్లో చూసారో మనకు ఆటోమేటిక్గా ఏ వాళ్ళకైనా అర్థమైపోతుంది, అదే అది చర్చ్ మన. కానీ ఒక విశ్వాసికి సిలువ అనగానే 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శ్రమ. ఫస్ట్ ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి, మార్పు చెందిన మారు మనసు రక్షణ పొందిన విశ్వాసి ఫస్ట్ నేర్చుకున్నది సిల్వ అనగానే శ్రమ. లోకంలో మీకు శ్రమ అయినా సరే భయపడకూడి, లోకంని నేను జయించిన. నన్ను వెంబడించిన అంటే ఏం చేయమన్నాడు? సిల్వ సాధించలేదు. సిల్వలాజికల్ ఏంటంటే శ్రమ. అవుతే ఈ చిన్న వాటికి మనము కాకుండా కానీ ఆ సిల్వ ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మాట్లాడుతుంది. శ్రమ అనేది సిల్వ. నా జీవితంలో ఎలాంటి శ్రమలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే, నీకు మరి దాన్ని భయపడే అక్కర్లేదు, అవసరమే లేదు. ఎందుకంటే
దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఆ శ్రమని అనుమతించాడు. యెషయా గ్రంథం 53 యెషయా 53 వచ్చిన చదువు ఒకసారి. చదువు. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను శరీరము లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడగలని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. ఇవన్నీ ఎలాగైనా మనం చూస్తే సిలువలో జరిగింది. ఏవైతే యెషయా ప్రవక్త ఆనాడప్పుడే బయలుపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు దాకా మనం పాట పాడు వేసన కాంతుడయి అది మొత్తం అదంతా అదే చరణాలంతా చదువుతా ఉంటే అదే ఉంటుంది. నాకు పాట మొత్తం అదే ఉంది. ఏ విధంగా అయితే ఇవన్నీ జీవితాలు జీవిస్తూ వచ్చినాడో మన యేసుక్రీస్తు ప్రభు గారు కేవలము నీ నిమిత్తం నా విశ్వాసులను చెప్పబడే మనము దేవుడు కోరేది ఒకటే, ఏంటి అనగా సిలువని వెంబడించుము, సిలువని మోయము. శ్రమలు లేని జీవితము, శ్రమలు లేని విశ్వాస యాత్ర అది విశ్వాస యాత్ర కాదు. చాలా ఎంతో మంది జీవిత చరిత్ర అలా చెప్పుకుంటే వెళ్తా ఉంది. శ్రమలు లేని జీవితము ఈ శ్రమను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు. ఎందుకనగా దేవుడే స్వయాన యేసుక్రీస్తు ప్రభు తన లేఖనాలను సంపూర్ణ చేయడానికి మానవులైన మనము ఏ విధంగా అయితే పాపులుగా ఉంటుండగానే దేవుడు మనకి విమోచన కార్యం జరిపించాలి, మనకి రిడెంప్షన్ ఇవ్వడానికి ఒక వస్తువు కాదు, ఒక బలి పశువు కాదు, ఇంకేది కాదు, స్వయాన తన కుమారుడైనా అవచ్చే దేవుడు ఏమంటాడు, నేను లోకం ఎంతో ప్రవేశం తన అద్వితీయ కుమారుడిని తనకి ఎందుకనగా సిలువ అనగానే మొదటిది నేను చెప్పిన ప్రకారంగా శ్రమ, రెండోది హింసలు. ఆయన ఏం చేయబడ్డాడంట అని ఒకసారి చదవాల, మనుషులతోటి మనుషుల చేత ఎందుకు విసర్జించబడిన, ఎందుకు అదే ఇప్పుడు ఒక సినిమా యాక్టరో లేకపోతే సీఎంఓ లేకపోతే ఇంకో పర్సనాలిటీ ఒక పర్సన్ వస్తుండే అంటే ఏం చేస్తాము, ఆయన చూడకుండా ఉంటావా, అరిగెత్తుకొని చూస్తామని వెళ్తాం.
ఎలా ఉంటుందో కానీ ఇక్కడ ఏం చేయబడ్డాడు? మనుషుల చేత ధృవీకరించబడింది. మనుషులు అతని ధృవీకరించబడి ఎందుకు? ఆయన సిలువ మోస్తున్నాడు, ఆయన పొందిన వేదన. ఇవన్నీ ఎందుకు? మనకి రావాల్సిన శిక్ష విధి నిమిత్తం. ఎందుకంటే నీవు నేను యాక్చువల్లీ నేను పొందాను ఆ శిక్ష. కానీ మన తండ్రి అయిన దేవుడు ఏం చేసాడు? తన స్వయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన ద్వారా మనకి విమోచన. ఇది యేసు ప్రభు రాక ముంగటినే ప్రవక్త ద్వారా పలికిన వాక్కు. ఇంకోటి జకరయ 8:9 ఉండొచ్చు. 8 చాప్టర్ 9 వర్స్. జకరయ 8:9 చదవండి ఒకసారి. జకరయ 8:9 8:9 వచ్చు. చూడండి, ప్రవక్తల ద్వారా పలికింపబడిన మాటలు నిర్వహించుకోవడానికి ఏం చేసుకొచ్చినాడంట? స్వయాన నిర్వహించడానికి. ఎందుకు? తన సొంత కుమారుని. ఎందుకంటే మనకి ఈ రోజు మనం ఎన్ని ప్రయాసం పడినా సరే ఒక సాల్వేషన్ లేకపోతే మన జీవితము, రక్షణ అనే జీవితం లేకపోతే వెళ్తాం. ఇప్పుడు ఉదయకాలం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమని? కయ్యూని ఏబుల జీవితం మాట్లాడుతూ వచ్చాం. కయ్యూలు ఏ విధంగా అయితే అర్పణిస్తూ ఏ విధంగా అయితే దేవుడు యెహోవా దేవుడు కయ్యూని నష్టపెట్టలే కానీ ఏబుల్ని. అప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. వాటి అన్నిటి నుంచి దేవుడు ఒకటే దానికి ఒక లిస్ట్లో పెట్టాలనుకున్నాడు. దాని గురించే ఈ రోజు కూడా మనం ఈ రోజు ఏదైతే గుడ్ ఫ్రైడే జరుగుతున్నామో దాని గురించి దేవుడు చేసుకొచ్చాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 11 నువ్వు తినకూడదని ఆజ్ఞాపించిన ఫలము వృక్షంలో ఏం చేసిండట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు క్లియర్ చెప్తూ వచ్చినాడు, నీకు అన్ని ఫ్రీడమ్ ఇచ్చినా కానీ ఒక్క కాయం దాంట్లో ఏమొచ్చింది? దేవుని ఆజ్ఞని అక్కడ పాపం వచ్చేసింది. ఇప్పుడు ఆ పాపని దిగంబరంగా దానికి స్థితికి ఏం చేసుకొచ్చినాడు? రిడెంప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయి కళ్ళు తెరబడ్డాయి. ఆదామకి అవకి ఏమని అని మేము దిగంబర స్థితిలో ఉన్నామని. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి వస్త్రాలు ధరించాలి. ఏం చేస్తూ వచ్చినాడు? ఒక పశువుని వధిస్తాడు. కింద చదవండి. కింద వచ్చిన తండ్రి తన బలిగా ఒక పశువుని ఆలోచన చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులు కాదు. వాళ్ళకి దిగంబర స్థితి నుంచి వాళ్ళకి రావడానికి దేవుడు అప్పుడు వారిద్దరి కనులు తెరపడను. వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూర ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. అంజూర ఆకులు వాళ్ళు ఏం చేసుకోరు? బట్టలుగా అంటే వస్త్రాలుగా ధరించుకొని పెట్టుకున్నారు. కానీ దేవుడు కింద చూసుకుంటూ వస్తే ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఒక పశువుని వధిస్తే దాని స్కిన్ తోటి, దాని చర్మం తోటి వాళ్ళకి వస్త్ర చౌకాలు చేయించు. చదవగా
చర్మపు చొక్కాయను దిగంబర స్థితి నుంచి. ఈరోజు నీవు నేను కూడా స్వయాన అప్పుడు దేవుడు ఏదైతే ఆ బలి పశువుని అక్కడ వధించిందో స్వయాన యేసుక్రీస్తు ప్రభు ఆ బలి పశువు అయింది. స్వయాన యేసు ప్రభే ఆయన పొందిన ఆ బలి ద్వారా ఆ శిల్వ త్యాగం ద్వారా ఏమైపోయింది, మనకి వస్త్రాలు ధరింపజేసింది. ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు. మనము దిగంబర స్థితిలో ఉన్నాం. నీవు నా జీవితాన్ని ఈరోజు గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. యాక్చువల్లీ మనము మన జీవితాల్లో ఆదం అవ్వడానికి పాపం జీవితం మనకి రక్షణ దయచేయడానికి స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్లవలే వదిలిపోయాడు. తను పొందిన దాని ద్వారా మనకి ఏమైంది? రక్షణ వస్త్రాలు జరిగింది. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు అదే చూస్తే ఇట్లా 4వ అధ్యాయము కింద వచ్చిన చదవండి ఒకసారి. 7వ వచనం అనుకుంటాను. హత్య చేసిన ఉంటుంది కూడా 4వ అధ్యాయము. చాప్టర్ లాస్ట్ చూడండి, 11th లాస్ట్ వర్స్ 11 వచ్చిన లాస్ట్. ఏమైందో ఏమైపోయింది ఇప్పుడు? శపింపబడింది. ఎవరు? కయ్యూను. నీవు నేను కూడా శపింపబడి. ఫస్ట్ పాపలమే, ఆజ్ఞాతిక్రమే పాపం. తినడాన్ని వస్తువు తినము, పాపం వచ్చేసింది, దిగబరిస్థితి వచ్చేసింది మనకి. నెక్స్ట్ హత్య చేయబడ్డము, హత్య ద్వారా ఏమైపోయింది? మనము శపింపబడి. అదే 3వ వచనం 11వ వచనం కాబట్టి 3వ అధ్యాయం 11వ వచనం కింద భూమి శపింపబడింది అన్నాడు. థర్డ్ చాప్టర్ అది లాస్ట్ వరకు వచ్చిన నీ నిమిత్తము నేల శపింపబడింది. ఇప్పుడు ఏమైపోయింది? మానవుడు పాపేందో శపింపబడిందో, నేల కూడా శపింపబడింది. ఇది ఇప్పుడు కాదు జరిగింది, నాటి కాలంలోనే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ ఒక స్వాతంత్రం కావాలి, వీటన్నిటి నుంచి మనకి విముక్తి కావాలి. ఈ పాపాలు, శాపాలు, ఇవన్నిటి నుంచి మనకి విముక్తి కావాలి. అవును ఏం చేసుకొచ్చినాడు? స్వయాన నిష్కలంకరమైన నిర్దోషమైన చెందించబడితే కానీ పాప విమోచన కాదు. అవచ్చు మనకి ఏం చేసుకొచ్చినాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకంటే అవచ్చు 53వ అధ్యాయం చూస్తే ఆయనని మనుషుల ద్వారా తృణీకరించబడింది. ఆయనను సరే తండ్రికి ఇష్టం, తండ్రికి ఇష్టం. చూడండి, తండ్రికి మన పట్ల ఎంత గొప్ప ప్రేమ. తన కుమారుని కూడా అవచ్చ శివలో ఒక శివ మాటలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, దేవా తండ్రి తండ్రి నా చెయ్యి మార్చి 15 ప్రకారం ఇలా నా చెయ్యి చూడండి, ఎంత త్యాగవంతుడైన దేవుడు మన పట్ల ఉంటూ వచ్చినాడు. కేవలం మన పాపం నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై, మనకి రావాల్సిన శిక్ష యావత్ నిమిత్తమై ఆ సిల్వలో తన కుమారుణ్ణి ఇవ్వటానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టినామంటే కుమారుడు ఏం చేసిండు? మన చెయ్యి పట్టుడు. అప్పుడు అక్కడ
సిలువలో ఆ తండ్రి చేయించకపోతే మన చెయ్యి పట్టుకోవడానికి అక్కడ తండ్రి విడిచిననేసి మనకేం చేసిండు, తన కుమారుడు యేసుక్రీస్తు మన చేయి పట్టుకున్నాడు, మనకి ఎంత గొప్ప భాగ్యం. చాలా అనుకుంటే సినిమాలో మాట్లాడిన మాటలు లేకపోతే సినిమా ఏమంటారు సినిమాలో జరిగిన ఆ దృశ్యం అంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఒక చిన్న రీసెంట్గానే వింటూ వచ్చినాను ఒక చిన్న క్లిప్, అది ఆల్మోస్ట్ మీరు కూడా విని వచ్చేమో. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక ఇంగ్లీష్ మూవీ, చాలా పాతది, 2000 తీసిన ఒక మూవీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు సిలువ ఏ విధంగా పొందిందో ఎగ్జాక్ట్గా చూపించాలనేసి వాళ్ళు సేమ్ అప్పుడు చేసిన ఏవైతే అవి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్స్ అన్నీ ఒరిజినల్గా చేయాలి. ఎవరైతే ఆ క్యారెక్టర్ చేస్తారో క్రీస్తు క్యారెక్టర్ చేస్తారో ఆయనకి బ్యాక్ సైడ్ ఇంట్లో ఒక మెటల్ షీట్ ధరించారు. ఆయన కొడుతున్నప్పుడు దెబ్బలు కాకుండా మెటల్ షీట్ ధరించారు వెనకాల. అయితే అవి ఒకటి రోప్ మాత్రమే, దానికి 4 పొరలు ఉన్నాయి, దానికి 4కి 4 అవి ఉన్నాయి అన్నమాట సీట్లు. టోటల్ 16 ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒక రాక్ ఇస్తే ఒక దెబ్బ కొడితే ఇట్లా మిగిలితే 16 అచ్చులు పడతాయి. సో ఆయనకి ఒకసారి ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఏం కాదు, రెండోసారి కొట్టినప్పుడు ఏదో, మూడోసారి కొట్టినప్పుడు ఆయనకి అది ఏదైతే షీల్డ్ ఉన్నదో ఏం కాదో అది ఇరిగిపోయి ఆయనకి సైడ్ భాగంలో తాకింది. 4 దెబ్బకి గట్టి బిగ్గర కట్టి సైడ్లో వచ్చేసరికి 16 స్థలంలో ఆయనకి గుచ్చుకుంటాడు. ఇమీడియట్లీ ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్ళేసి 16 స్టిచెస్ పట్టాడు. చాలా భరించలేని పెయిన్ తోటి. సో కొన్ని రోజుల దాకా ఆయన మూవీ స్టాప్ చేసినాక ఇంకా వద్దు అనుకునే సమయంలో ఆ డైరెక్టర్ ఆయన్ని ఎవరైతే ఆ పాత్ర చేస్తున్నా క్యారెక్టర్ చేస్తున్నా ఆ యేసుక్రీస్తు ఆయన వెళ్ళినాడు అడగడానికి ఎలా ఉందని సమస్య. అయితే ఆయన చెప్తూ వస్తున్నాడు కదా, ఇది ఫస్ట్ 3వ దెబ్బకి నాకు ఏమో 4వ దెబ్బకి చాలా తాకింది, నిజంగా ఇంత శ్రమ పడిందా అనేసి అడిగినాడు ఎవరైతే యేసు ప్రభు క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే ఈ డైరెక్టర్ అంటున్నాడు ఆయన సువార్త చెప్తా వచ్చినాడు, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఇలాగ చేస్తూ వచ్చినాడో నేను అది క్లియర్గా కళ్ళకి అద్దినట్టు చూపించాలనేసి నేను క్యారెక్టర్ చేయాల్సి అనుకున్నా. వచ్చే ఆ ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నా అనేసి చెప్తా ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. వెంటనే అక్కడే అదే క్షణంలో ఏదైతే క్యారెక్టర్ ఆయన యేసుక్రీస్తు ప్రభు క్యారెక్టర్ చేస్తున్నాడో ఆయన మోకాలు అక్కడనే దేవుని రక్షణ, దేవుని స్వీకరించాడు. అంత గొప్ప ప్రేమ. అంతవరకు ఎలాంటి ఆ సినిమా యాక్టర్ అన్నట్టు యాక్టింగ్ చేస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నిజంగా తెలుసుకున్నాడో అమ్మ ఇంత పెద్ద త్యాగం దేవుడు, ఇంత ప్రేమ. నేను ఒక్క దెబ్బకే కళ్ళకి వెళ్ళిపోయాను. ఒక్క దెబ్బ 39 దెబ్బలు అయినా ఎంత శ్రమ. వెంటనే మోకాలు లాస్ట్గా హాస్పిటల్నే దేవుడు స్వీకరించి రక్షింపబడ్డాడు. తర్వాత నేను ఎవరికి ఏ క్యారెక్టర్ నేనే చేస్తాను అనేసి అదే క్యారెక్టర్ సేవ్ అవే దాంట్లోకి చేస్తూ వచ్చాను. అవచ్చే ఆ మూవీ గురించి చాలామంది ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా, అన్యులైన వాళ్ళు కూడా, విశ్వాసమైన వాళ్ళు ఎవరైతే చూస్తూ వచ్చినారో ఆ మూవీని ద్వారా చాలామంది రక్షింపబడ్డారని, ప్రతీక రక్షణలో అటు ఇటు ఉంటున్న వాళ్ళు ఇంకా తెలుసుకున్నారు. అట్లనే నేను సినిమాలు చూడాలని నేను చెప్తలేను, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఒక ఐస్ క్రీమ్ మాట చూడడానికి కన్ఫర్ట్ మెల్లమెల్లగా అది అట్రాక్ట్ చేస్తారు. సో కాకపోతే ఇట్లాంటి కొన్ని జీవితాల ద్వారా చరిత్రల ద్వారా మనం తెలుసుకునేటంటే ఎంత గొప్ప దేవుడు. అదే అంటాడు కదా, మట్టల ఆదివారం ఉన్నప్పుడు దేవుడు వీళ్ళతో ఆల్రెడీ అనిపిస్తుంది కదా, దేవుడు ఏమంటాడు, వీళ్ళు అనకపోతే రాళ్ళు దేవుడిని స్తుతిస్తాయి. దేవుడు చేసుకోలేదా రాళ్ళని? చేయగలుగుతాడు, కానీ దేవుడు పోయింది అంటారు. దేవుడు పోయింది నిన్ను నన్ను
జీవితాన్ని మార్చడానికి, ఏబేల్ అంటే జీవితం, శ్రేష్టమైన జీవితాన్ని, వాగ్దానం కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. తండ్రి చెయ్యి విడిచడానికి ఇష్టపడ్డా కానీ కుమారుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. అక్కడ వదిలేసింది ఇక్కడ అవును చేయమంటారు. నేను ఉన్న చోట మీరు కూడా ఉండడానికి ఏం చేస్తున్నట్ట, నేను స్థలం సిద్ధపడతాను. అవును చేయి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మరొకసారి చదువు సిస్టర్. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి, ప్రతి జనంలోనూ మనకి అలాంటి రాజ్యం ఇవ్వటానికి ఏం చేస్తూ వచ్చినాడు, వధింపబడిన గొర్రె. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం, ఎంత ఒక్కొక్క ఇంచు మనం చదువుతా వస్తూ ఉంటే, దాన్ని నెమరేస్తూ వస్తూ ఉంటే చాలా ఎంత డెప్త్ వెళ్ళిపో అనిపిస్తుందంటే, ఇంకా కొన్ని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ లోకం ఇదంతా ఏముంది, ఫ్యామిలీ లైఫ్, ఈ జాబ్ ఎంతో ఏమే బయట పట్టుకొని వెళ్ళిపోతుంది అట్లా అనిపిస్తుంది. ఇంకా ఎత్తున బాబు ఈ జీవితం చాలా జీవితాన్ని బతికినప్పటి నుంచి ఇదే కుటుంబము రెస్పాన్సిబిలిటీ ఇవే తప్ప అంటారు. ఎందుకంటే మధ్య స్వార్థ 6వ అధ్యాయం 33 చదవాలి. ఏమంటున్నాడు? సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ అండ్ ఇట్స్ రైచియస్నెస్. మొదట ఆయన రాజ్యముని నీతిని అనుకో, అప్పుడు అన్ని మీకు ఇవ్వడు. కానీ మనం ఏం చేస్తాము, ఉల్టాడు ఇవ్వచ్చు. మనం ఫస్ట్ వీటి నుంచి పోతున్న తర్వాత ఆయన రాజ్యాంగానికి. కానీ తండ్రి ఏమంటున్నాడు, ప్రకటన గ్రంథంలో చదువుతుంటే 5:9 వచ్చిన ప్రకారంగా మనకు ఒక రాజ్యం ఇవ్వడానికి ఏం చేస్తూ వచ్చినాడు, గొర్రెపిల్ల వధించాడు. గొర్రెపిల్ల వల్లే మనకు ఒక రాజ్యం ఇవ్వడానికి దేవుడు మనం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇదే రెస్పాన్సిబిలిటీ, ఇదే జీవితం, ఇదే అనేది మనం జీవితాన్ని కష్టపడుతున్నాం. ఈ శుక్రవారం రోజు నుంచి గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మనకు మాట్లాడే మాటలు, ఆ శిలువలో కాచిన అమూల్యమైన రక్తం, ఆ శిలువలో మాట్లాడిన మాటలు. నేను యాక్చువల్లీ 3 o'clock దాకా అనుకున్నాను మెసేజ్. జనరల్గా దేవుడు ఏమో శిలువలో మాట్లాడిన ఏదో మాటలు విషయంలో మాట్లాడాలని అనుకుని అట్లనే ప్రిపేర్ అయింది. ఎందుకంటే అదే విధంగా అనిపిస్తూ వచ్చినాము. కానీ రైట్ మేము వచ్చేసరికి అలానే అనుకున్న విధంగా టైం బాగా పెట్టేస్తున్నారు. దేవుడు అప్పుడు ఆశ్రమంలో అనుకుంటూ వస్తుంది, ప్రభావ ఏం మాట్లాడుతున్నారు, దేవుడు తీసుకున్న మాట్లాడుతుంది. ఏ విషయంలో ఎక్కడైనా సరే అండి, మనం ఎక్కడ ఏ చోటున్నా ఎక్కడున్నా సరే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని పెట్టేవాళ్ళం. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. అవి వెతుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు వచ్చేస్తే, నా స్వయం, నా వ్యక్తిగత మీరు అలాంటి జీవితం మీరు అనుభవించిన నాకు తెలియదు. కానీ నా జీవితాన్ని గురించి నేను చెప్తున్నాను, నేను అనుభవించిన బట్టి నేను చెప్తున్నాను. అది తింటే ఏదైనా వస్తువు ఆ రుచి తింటేనే నాకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అవచ్చ ఒక పాటగా రుచి చూచి ఎరిగి తింది యెహోవా. ఎవరైతే రుచి చూస్తారో అవచ్చ
భగత్ సింగ్ అంకుల్ ద ఫస్ట్ అగ్రికల్చర్ ఇంజనీర్ ఇన్ అవర్ ఇండియా. మన ఇండియాకి మొదటి అగ్రికల్చర్ ఇంజనీర్ అయిన అతను ఎంతో ఆస్తిపరుడైన ఎంతో అతను ఏం చేస్తూ వచ్చినాడు, అవన్నీ పెడతాం అనుకుని ఏం చేస్తూ వచ్చినాడు, బాంబేలో తిండి తిప్పలు లేకుండా దేవుని వంట ప్రకటిస్తారు. ఏం కూడా లేకుండా ఆయన సొంత ఉన్నది కొంచెం అంటే ఆ డబ్బులతోటి అవి కూడా స్వార్థ పత్రికలు కొనుక్కొని అవి ఎంత ఒక అగ్రికల్చర్ ఫస్ట్ ఇండియన్ అగ్రికల్చర్ ఇంజనీర్ ఒక ఇంగ్లాండ్లో చదువుకొని అంత స్థితిలో ఉన్నాను. ఆయన ముంగట మనం ఎంత ఒకసారి గమనించు, నా స్థితి ఎంత, నా చదువు ఎంత, నా హోదా ఎంత, నా కుటుంబం ఎంత. ఆయన అనుకున్నాడు అది నుంచి ఈరోజు కూడా మనకి సరే కూడా చూసాడు గిన్నిస్ వరల్డ్ బుక్లో మోస్ట్ చర్చెస్ అనుకుంటే టెక్నాలజీస్ మోర్ దెన్ 10,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న సంఘాలు. నో డౌట్ ఎన్నో సమస్యలు ఎన్నో విషయాల నుంచి మనము వస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, రైతులు ఆయనలో సరే ఆయన పరిచర్య అనేది అయిపోయిందా? నో, నెవర్. ఎందుకంటే ఆయన రుచి చూచినారు, ఆ సిలువని మూసి అంటే ఆనాడు ఏ విధంగా అయితే దేవుని సాక్ష్యం ఉందో ఈనాడు మనకు కూడా భగత్ సింగ్ అన్న అంకుల్ని సాక్ష్యం మనకి సజీవంగా మనం చెప్తూ వస్తుంది, మనతో మాట్లాడుతూ వస్తుంది. ఆయన పోయిన ఏదో ఒక్క రూపాయి కూడా ఆయన అకౌంట్లో అసలు అకౌంటే లేదు. అలాంటి జీవితం దేవుడు ఎందుకు ఆయన కంప్లీట్గా శివని మోస్తూ వచ్చినాడు. సిలువ అంటే ఏందో ఆయన జీవితంలో చేస్తూ వచ్చాడు. ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నువ్వు మెసేజ్ చేయాలి రండి అని. దేవుడితో నో వెళ్ళదు, డైరెక్ట్ చెప్పేసి సారీ నేను దేవుడు నన్ను ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ వైట్ హౌస్ నుంచి కాల్ చేస్తుంది, ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నో సారీ. ఇవాళ ఎన్నో టీవీలో గొప్ప చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు, ఓ పీస్ కాన్ఫరెన్స్కి మా పాస్టర్ని ఇక్కడ వెళ్తున్నారు. ఏనాడు కూడా భగత్ సింగ్ గారు ఎందుకు లేకనా ఇవన్నీ ఏం చేస్తూ వచ్చినాడు? మొదట ఆయన రాజ్యమని అనే నీతిని, ఎందుకు ఆయన నీతి నిరంతరము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన దేవుడు వచ్చేసి ఇంకా వేరే వాళ్ళ విషయాన్ని మనకి ఎందుకు అవసరం? ఎన్నో విషయాలు మనము ఇంత అనిపిస్తుంది, ఇంత చిన్ని విషయాలు మనము దేవుని ఎన్నిసార్లు శివలో వేయబడి ఎన్నిసార్లు శివలో దేవుడు ఇది ఏదో ఇక్కడ నిలబడి చెప్పే, లేకపోతే ఇక్కడ మీరు బాగా స్కూల్ మంది పోయి 365 days కూర్చొని మీకు రాదు. ఇవాళ నేను ఉంటాను, రేపు ఇంకొక వాళ్ళు వస్తారు, అది జరుగుతూనే ఉంటుంది. అన్లెస్ ఉంటే నీ నా జీవితంలో అలాంటి సిలువ కార్యం జరుగుతూనే మాత్రం అది లేకపోతే ఏ విధంగా ఉంటుందంటే దేవుడు 2 చెవులు ఎక్కించిండు, ఒక
కూర్చొని వినాలంటే చెప్తే వదిలిపెట్టాను. నేను నా చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఇట్లా ఫన్నీగా ఏమి పోయిన వారం చెప్పిన వాక్యం చెప్పు, కంఠస్థ వాక్యం చెప్పు, మార్చు ఎందుకు అరే దేవుడు చూపించు అవును చెప్తున్నాడు అది చేస్తున్నాను. దేవుడు రెండు కళ్ళు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు మనసులో చదువుతున్నాడు. ఇట్లాంటి మాటలు చిన్న ఎవరు చెప్పలేదు, ఇవన్నీ స్కూల్లో చెప్పలేదు, తల్లిదండ్రులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మానవ నైజమే అలాంటి ఆది కాలంలోనే అసలు దేవుడు మానవుల హృదయంలో కలిగి ఎల్లప్పుడూ చెడువే చూడే. రీసెంట్లీగా మనం వింటూ వస్తుంది పగడాల ప్రవీణ్ విన్నారా వినిండొచ్చు. సేపుడు ఇట్లా హత్య చేయబడింది దాంట్లోనే వీడియోలో పెట్టింది కదా. అప్పుడు ఎప్పుడు బక్సీ అంకుల్ చనిపోయినది అప్పుడు వచ్చిన పబ్లిక్ ఎంతమంది వచ్చినారో ఇప్పుడు ఆయన చావుకు వచ్చినారనేసి ఏదో చెప్తా వచ్చింది. అది ఎవరో ఇట్లా స్కోర్ చేసుకుంటే చూశాను. అది నేను లేదు, నా మిస్సెస్ చూసి నాకు చెప్పింది. అప్పుడు బక్సీ అంకుల్ చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చినారో ఇప్పుడు ఎంతమంది వచ్చినారంటే అది చాలా ఇంకెన్నో వేరే వాళ్ళు ఇంకా అదే ఆపర్చునిటీ తీసుకొని ఇంకేదో మా దేవుడు కూడా వాడు మేము పోరాటం ఇట్లా చేస్తాం. సో ఇవాళ వైఫై చెప్తూ వస్తుంది శని ఆయన ఇట్లా చేస్తుంది. ఓకే ఎక్స్క్యూజ్ లేదు మరి ఎందుకు దేవుడు తెలియదు. మత్తయి వార్తలు రాదు, లూకాసు వార్తలో సిల్వర్ మాట్లాడిన మొదటి మాట్లాడుతూ దేవాలు ఏం చేస్తున్నారో తెలియదు. ఏమంటున్నాడు? క్షమించు అంటున్నాడు. అది తెలీదు, అది ఏం చేస్తున్నారో తెలీదు. సో ఆయన యేసు ప్రభువే సిలువలో ఉండి చెప్పిన మాట లూకాసు వార్త 23:34 వచ్చిన ప్రకారంగా ఏమంటున్నాడు? ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. ఇగ్నోర్ పీపుల్, ఎక్స్క్యూజ్, క్షమించు, ఫర్గివ్. అలాగే చేస్తాను. ఈరోజు ఇట్లా మీ ఎబ్రోలో కట్టిపోతుందా, మీ ఎబ్రో ఇంతేనా? దేవుడే క్షమించుకున్నాడు. దేవుని చిత్తం లేదు ఒక్క వెంట్రుక కూడా భయపడుకొని వెంట్రుకలన్నీ లెక్కిపోతాయని చెప్పిన తెలీదా? మధ్యస్వామి 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఆకాశ పక్షులను చూడు విత్తకపోయో ముద్ర కూర్చుకున్నాడు ఆయన 6వ అధ్యాయం. అయినా సరే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆట కంటే మిస్ చేస్తాడు కదా. ఒక్కొక్కడు ఒక ఆపర్చునిటీ, నాకు ఇదే ఆపర్చునిటీ, దీంతో నేను పబ్లిసిటీ చేసుకుంటాను, దీంతో నేను వీళ్ళందరికీ క్రైస్తవులకి అందరికీ లీడర్ అయిపోతాను. ఒక్కొక్క ఇంటెన్షన్ ఒకటి వాక్యమే దేవుడు చెప్తూ వస్తున్నాడు. క్షమించు ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని తెలియదు, వీళ్ళు క్షమించు. మంచి 5వ అధ్యాయం మత్తయి 5:9 వచ్చిన ప్రణామం చదవండి ఒకసారి. 5:9 సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారుడు. నీవు నేను దేవుని కుమారుడు అనబడాలంటే ఏం చేయాలి? సమాధానం. స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట సిలువలో ఆయన చేస్తూ వచ్చినాడు, సమాధానం పరుస్తూ వచ్చినాడు. ఆ సమాధానం పడిన కారణంగా ఈరోజు నీవు నేను ఆ పరలోక రాజ్యములో మనకి అర్హత. లేకపోతే ఆ సిలువలో పొందిన దొంగ వలె, బందిపోటు దొంగ వలె మనకి న్యాయతీయంగా మనకి శిక్ష రావాల్సింది. కానీ దేవుడు ఏమంటూ వచ్చినాడు? నేడే నీవు నాతో పాటు
సిల్వర్. చూడండి ఇంత సమాధానపరిచింది. ఒక దొంగని అక్కడ కొన్ని క్షణాలుగా చనిపోయేవాడేది ఆ దొంగని దేవుడు పల్లవరాజు ఇచ్చేసి సమాధానపరిచిండు. అప్పుడప్పుడు ఎందుకు నమ్మిను, నువ్వు దేవుడు నమ్మిను. అపోస్తలుల కార్యం 16:30 ప్రకారం ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుతురు. సింపుల్. విశ్వసించినావు నీ దేవుడిని, చలో నేనే నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంలో పరదేశంలో ఉంటావు. సిలువలో ఉన్నప్పుడు కూడా దేవుడు క్షమాపణ, సమాధాన, రక్షణ. కానీ ఈ రోజు మనం గుడ్ ఫ్రైడే చెప్తా వస్తాం, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత వేస్ట్ మన జీవితం, ఎంత రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు నేను ఇంత పెద్దవాళ్ళు పుట్టకముందేనేమో దేవుడిని అడిగినా, నేను ఇంత సేవ చేస్తున్నాను, ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్నెన్నో చేస్తాం. నా సర్వీస్ అంత లేదండి, వయసు ఏ విధంగా వెళ్తుంది, దేవుడు ఏమనుకుంటున్నాడు. మనం మనం మన ఎప్పుడు ఫౌండర్ మన వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చినాడు. మన దేవుడు స్వయాన్ని వాళ్ళందరిపై స్వయాన్ని మన దేవుడే ఏం చెప్పుకొచ్చినాడు. క్షమించడానికి, సమాధానపరచడానికి. మొదట ఆయన నా రాజ్యంలో నీతి నింపుకుంటున్నాడు. వేరే మాటలు వద్దే, దేవుడు ఎంత మాటలు కన్నా అన్ని స్థితిలో మనము దేవుణ్ణి ఆయాసపడుతూ ఎంత శివులో మళ్ళీ అదే ఒక సిస్టర్ పాట పాడు, ఆనాటి యువకులే నిన్ను చెప్పినట్లు కానీ కాదు అప్పుడే ఎప్పుడు వాళ్ళు వేసింది. మనం ప్రతిరోజు, ప్రతి నిమిషం, మన జీవితకాలం దేవుడు సెలవులేస్తుంది. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎంతో చేస్తూ వస్తున్నాం. మంచి శుక్రవారం, మంచి గుడ్ ఫ్రైడే దేవుని వచ్చిన అంత త్యాగపూర్తైన దేవుడు ఒక యాక్టర్ని మార్చే కలిగిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు మార్చుతుంది చేసి, ఎందుకు వేయడం వాళ్ళ మిస్టేక్, ఎక్కడ తప్పుదనం అవుతుంది. శివ శక్తి ఇంకా లేదా, అయిపోయిందా? వాక్యం చెప్తుంది నా కృప నిరంతరం ఉంటుందని, నా సత్యము తరతరాలుగా ఉంటుందని చెప్తుంది. మరి ఎందుకు మన జీవితం నిరాకరిస్తుంది? ఈరోజు గ్రూప్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవుడు బ్రతుకుంటే మళ్ళీ ఒక గ్రూప్ మళ్ళీ ఇలాంటి ఎవరు వస్తారు, వాక్యం చెప్తారు, శివులో కూర్చుని 7 మాటలు చెప్తారు, లేకపోతే ఇంకా దాని విషయం దేవుడు అయిపోతుంది, మళ్ళీ కోసం. ఇంతేనా మన జీవితం? ఇదేనా మన జీవితం? ఇదేనా దేవుడు కోరింది? ఇదేనా శివ కార్యం చేసింది? ఎంత వేదనకరం, ఎంత భయంకరమైన పరిస్థితి. కుటుంబాలు ఇచ్చుకున్నాడు. పాపం సిద్ధరిస్తుంది. ఒక దేవుడు ఇచ్చిన అనుమతి ఇచ్చిన దాన్ని కూడా బయట సువార్తకి వెళ్ళి 4 మందికి 4 పత్రికలు ఇద్దాం, లేకపోతే ఒకరికి దేవుడు వాక్యం చెప్తాం. ఈరోజు మనుషులు ఒక్క ఆత్మలుగా దేవుని మందిరికి తీసుకెళ్తాం. లేకపోతే ఎవరేమో యోషువ చెప్పినట్టు ఎవరేం సేవించినా సరే నేను నా కుటుంబం యెహోవాని, అలాంటి సాక్ష్యం కలిగి జీవితం కలుగుతాం. నేను చెప్పాను చేయలేకపోండి, లేకపోతే మీ ఎంతమంది కుటుంబం
నీకు తెలుసు, నీ కుటుంబం తెలుసు. దేవుడు కోరేది ఇదేనా? తన హెబ్రోన్ ఫౌండేషన్ చెప్పేది ఇదేనా? కాదు, ఇది కాదు కదా. మరి ఇక్కడ మిస్టేక్ ఏంటి? దేవుడికి కేవలం యూదుల గురించేనా? కాదు కదా. ప్రకటన 8:5-9 ప్రకారంగా రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళ గురించి దేవుడు రాజ్యం వేయడానికి దేవుడు గొర్రె పిల్లవాళ్ళే. మరి ఎలాంటి స్థితిలో మనం చాలు చాలు అయిపోయిందో అయిపోయింది. దొంగకుండా పోతే ఏమి రాదు. చెడు కప్పు వాసన వస్తుంది తప్ప ఏమి రాదు. ఇంకా చాలు. ఒక 2 నిమిషాలు మొదలు దేవుడితో మాట్లాడు. ఈరోజు నాతో మాట్లాడు. ఎందుకు నా జీవితం ఇలాంటివి ఉంది? కానీ ఇలాంటి కోరేది, ఇలాంటి జీవితం కంటే పర్వత రాజ్యానికి వెళ్తుందా? ఒకసారి పరీక్షించు. ప్రభు మొత్తం ఈ రాజ్యం నీతిని ఎందుకు వాడుతున్నాను? దాన్ని ఏ ఉద్దేశంతో నేను రక్షించుకున్నామో ఆ ఉద్దేశాన్ని నేను సంపూర్ణంగా భలే నమ్మకంగా దాసుడా అని చెప్తున్నా. అలాంటి విషయంలో నేను నా కుటుంబం, నా సంఘం ఉండే రాగలను సహాయించి ఈ జరిగిపోయి ప్రభా నన్ను క్షమించు. ఇక్కడి నుంచి నేను క్రొత్తగా నీ కొరకే జీవించాలని కోరుకుంటున్నాను. నీ ఇష్టురాలుగా, నీ ఇష్టంగా బతకాలనుకుంటున్నాను. నీ సిలువని నా సిలువని నేను మోస్తే నేను వెంబడించాలనుకుంటున్నాను. ఎందుకంటే నీవే నా మార్గం, సత్యం, జీవితం. ఒకసారి పరీక్షించు. ఇవన్నీ మనం బ్రతుకున్న రోజులు ఉంటాయండి. ఎన్ని అయినా సరే ప్రతి ఒక్కరికి ఉంటేనే ఉంటుంది. సీఎం బిడ్డ ఉండలేక ఏమైంది? జైలు పడాలి, కడతారా? ఇవన్నీ వాళ్ళకుంటే మనకుంటే సమస్యలు, కష్టాలు వాళ్ళకుంటే వాళ్ళు. వీటన్నిటి గురించి మనం వెనుక చేయకుండా క్రీస్తు యందు చూస్తూ ఈ విశ్వాస పలుపందులను నమ్మకంగా పరిగెత్తుతూ ఆయన రాక బహు సమీపం ఉందండి. లేఖనం చూస్తూ ఉంటే చాలా సమీపం ఉంది. ఇవాళ రేప ఏషను రీసెంట్గా మీతో సేపు కూర్చున్న కానీ గొప్ప కూలిపోయింది. సేపు కూర్చున్న కానీ మందిరం తన ఇష్టమైన ప్రజలు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇంకా మనకు సమయం ఇచ్చిండు, తరుణం ఇచ్చిండు. ఎందుకంటే తన కృప నిరంతరం. ఈ కృపకాలను మనం వదిలిపెట్టుకోకూడదు. దయచేసి రియలైజేషన్ అవుతాం. ఎక్కడ మనం పడిపోయినాము, ఎక్కడ జారిపోయినాము, ఎక్కడ మన జీవితంలో ఉన్నాము, వాటన్ని దేవుని సంఘంలో ఒప్పుకోండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎవరు చేయాలి, ఎవరు చేయాలని అవసరమే లేదండి. నీ పట్టి నీకు నా పట్టి అడుగుతాం దేవుడు. ప్రభా నాకు సహాయం దయచేసి. ఇక మించి నేను నీ కొరకే జీవించాలనుకుంటున్నాను. నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. నీ సత్యంలో నేను నడవాలనుకుంటున్నాను. నన్ను నడిపించుకున్నాను అని దేవుని ప్రార్థిస్తాను. 2 నిమిషాలు మౌనంగా ఉన్నాను. మౌనంగా ప్రార్థిస్తాను.